భారత రోదసి చరిత్రలో గోల్డెన్ లెటర్స్ డే ఈ రోజు. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి స్పేస్ షటిల్ను ఇండియా జయప్రదంగా ప్రయోగించింది. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ను స్పేస్ షటిల్గా వ్యవహరిస్తారు. గతంలో అమెరికా 1981 నుండి 2011 మధ్య కాలంలో 35 స్పేస్ షటిల్స్ని ప్రయోగించింది. అదే తరహాలో ఇండియా ఈ స్పేస్ షటిల్ను ప్రయోగించింది. ఈ స్పేస్ షటిల్ GSAT-6 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టాక తిరిగి భూమి మీద క్షేమంగా దిగింది. శ్రీలంక సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వేపైకి ఈ స్పేస్ షటిల్ దిగింది. ఈ మొత్తం ప్రయోగానికి 11 నిమిషాలు పట్టింది. దాంతో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో శాస్త్రజ్ఞులు సంబరాలు చేసుకున్నారు. నిజానికి అమెరికా స్పేస్ షటిల్పై ఖర్చు పెట్టిన దాంట్లో 10 రెట్లు తక్కువ ఇండియా ఈ స్పేస్ షటిల్ మీద ఖర్చు పెట్టింది. ఈ మొత్తం RLVTD ప్రాజెక్టు మీద ఇండియా చేసిన వ్యయం కేవలం 95 కోట్ల రూపాయలు మాత్రమే. 6.5 మీటర్ల పొడవుండే ఈ స్పేస్ షటిల్ బరువు 1.75 టన్నులు. నిజానికి ఈ పునర్వినియోగ రాకెట్ రెక్కలున్న విమానం లాంటిది. దీని తయారీకి 10 ఏళ్లు పట్టింది. తిరువనంతపురంలో తయారు చేసిన ఈ స్పేస్ షటిల్ను శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో జయప్రదంగా పరీక్షించారు. ఆకాశంలో 70 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక ఉపగ్రహాన్ని వదిలేసి వెనక్కి తిరిగొచ్చేందుకు ఈ రాకెట్లో హైపర్సోనిక్ టెక్నాలజీని వినియోగించారు. ఇప్పుడు ఈ మానవరహిత స్పేస్ షటిల్ ప్రయోగం సక్సెస్ కావడంతో భవిష్యత్తులో మరిన్ని స్పేస్ షటిల్స్ని ప్రయోగిస్తారు. ఈ స్పేస్ షటిల్స్లో భవిష్యత్తులో రోదస్లోకి వ్యోమగాములను పంపే అవకాశాలున్నాయి. అందుకు మరో 10-15 ఏళ్లు పట్టొచ్చని అంచనా. రాకెట్ ప్రయోగంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సక్సెస్ అయినట్లు ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రకటించారు. వివరాలేంటి? సిద్ధు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా పునర్వినియోగ అంతరిక్ష వాహన నౌకపై ఇస్రో పరిశోధన చేస్తోంది. దీన్ని ఈ రోజు మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మొదటి 70 కిలోమీటర్లు అంతరిక్షానికి పంపి దాన్ని విజయవంతంగా కిందికి దింపారు. ప్రధానంగా అంతరిక్షకి వెళ్ళిన తర్వాత భూమిలోకి చేరే టైంలోనే చాలా కీలకమైన సమయం. అక్కడికి రావడం వల్ల భూమిలోకి చేరే టైంలో భూ వాతావరణంలో ఈ వాహనం ప్రవేశించేటప్పుడు దాదాపు 5,000 నుంచి 7,000 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్ని తట్టుకొని కిందికి విజయవంతంగా చేరడమే దీని లక్ష్యము. దీనికోసమే శాస్త్రవేత్తలంతా కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా కూడా స్పేస్ షటిల్ దీన్ని విమానాకారంలోని షటిల్ రూపొందించి ప్రయోగించారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నిన్న అనుకున్న ప్రకారం ఈ రోజు ఉదయం 9:30 గంటలకు దీన్ని ప్రయోగించాల్సి ఉంది. కానీ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా శాస్త్రవేత్తలు నిన్న రాత్రి దీన్ని ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. అంతేగాక కౌంట్ డౌన్ సమయాన్ని కూడా 8 గంటల నుంచి 6 గంటలకి కుదించారు. ఈ రోజు అనుకున్న సమయం ప్రకారమే 7 గంటలకు దీన్ని ప్రయోగించి విజయవంతం చేశారు. దీంతో శాస్త్రవేత్తలంతా కూడా సంబరాలు మునిపారు. ప్రధానంగా దీన్ని కేవలం బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వే మీద దీన్ని విజయవంతంగా దించారు. భవిష్యత్తులో శ్రీహరికోటలో 5 కిలోమీటర్ల మేర రన్వేని రూపొందించి దాని మీద దించాలని చెప్పి కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై అక్కడే శ్రీహరికోటలో ఉన్న ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తో పాటు వివిధ విభాగాల శాస్త్రవేత్తలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాము అనుకున్న విధంగానే ఈ ప్రయోగం విజయవంతమైందని వాళ్ళు చెప్పారు. ఈ ప్రయోగం తాము భవిష్యత్తులో చేయబట్టే ప్రయోగాలకు తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని వాళ్ళు చెబుతున్నారు. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో దాని పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాక మరోవైపు స్పేస్ షటిల్ రూపకల్పనలో కూడా ప్రత్యేక బృందాన్ని నియమించి దాన్ని వీలంత త్వరగానే పూర్తి చేస్తామని చెప్పి కూడా కిరణ్ కుమార్ అంటున్నారు. మొత్తం మీద భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు మిన్నడుతున్నాయి. ప్రధానంగా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం అత్యంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేపడుతోంది. ముఖ్యంగా రాకెట్లు ప్రయోగించే సమయంలో ఉపగ్రహాలను అంతరిక్షం ప్రవేశపెట్టే సమయంలో రాకెట్ కి ఖర్చు ఎక్కువవుతుంది. ఈ ఖర్చును ఈ పునర్వినియోగ వాహక నౌక ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిద్ధు. ఓకే అమర్.